దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునిందు ప్రియమైన వార్లారా, దినదినము దేవుని మాటలు మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు విసిగిపోకూడదు, అలసిపోకూడదు. అంత మాత్రం కాకుండా ఆచారబద్ధంగా కూడా కూర్చోకూడదు. వచ్చామా పోయామా అంటే ఆ జీవితాలు దీవెనకరముగా ఉండవు. ఎగిరితే ఏమవుతుందో తెలుసా? ఎగిరితే పడతాం. ఎగిరాం కదని అట్టే పైకి ఏం ఎగరకూడదు. అతిశయపడకూడదు. అది బాధను వేదనకు గురి కారణమవుతుంది. మన్నా దొరుకుతుంది కదా అని ఇశ్రాయేలీలు రేపేం వెళ్తావులే, రేపటిది కూడా ఈరోజే కూర్చుకుందామని తెచ్చి పాత్రలలో పెట్టుకున్నారు. మరుసటి దినాన అందరూ మన్నా ఏరుకునేటప్పుడు వీరు పోలా, కానీ అందరూ తినేటప్పుడు తిందాము అని అనుకున్నారు. ఏమైంది? బూజు పట్టిపోయింది. దేవుని బిడలారా, వాక్యము దొరుకుతూ ఉన్నప్పుడు భుజించవలసిన మనము నిర్లక్ష్యంగా వైఖరిస్తే జీవితాలు దీవెనకరముగా ఉండవు. ఈ దినాన ప్రభు చెప్పమన్న మాట ఏంటనగా, అభివృద్ధికి నడుచుకోవలసిన క్రమములు ఏవి? అభివృద్ధికి నడుచుకొనవలసిన క్రమము ఒకటి ఉంది. ఆ క్రమాన్ని మనము నేర్చుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నేను చదివించే ప్రతి చోట కొన్ని క్రమాలు మీకు చెప్తాను. దానికి ముందుగా కొంత వాక్యాన్ని, ఉపోద్ఘాతము అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ అంటారు. 3:16వ వచనాన్ని చదువుదాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందము. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇప్పటిదాకా మనకు కొన్ని లభించాయి. వాస్తవానికి ఏమి లభించాయో పైన మీరు తర్వాత చదువుకోవచ్చు. 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక విశ్వాసం వలనైన నీతి దేవుడు అనుగ్రహించి నేను నీతి గలవాడనే అగపడుతున్నాను అని. 12వ వచనంలో ఇది వరకు నేను గెలిచాననుకోవడం లేదు, దేని నిమిత్తం నేను పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తున్నానన్నాడు. 13లో ఒకటి చేయిచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై పరిగెత్తున్నానన్నాడు. ఎందుకు పరిగెత్తున్నాడో 14వ వచనంలో చెప్పాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియద్దకు అని చెబుతూ 16లో అన్నాడు, అయినను ఇప్పటి వరకు ఇవన్నీ మనకు లభించాయి కదా, దానిని బట్టి మనం ఎలాగ నడుచుకోవాలంట? క్రమముగా అన్నాడు. ఈ క్రమాన్ని ఎవరు నేర్పిస్తారు? యోగా మాస్టరు యోగా నేర్పిస్తాడు, క్రికెటర్ మాస్టర్ క్రికెట్ నేర్పిస్తాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము. ఉపాధ్యాయులు చదువును నేర్పిస్తారు. మరి దేవుడేమి నేర్పిస్తాడు? 26వ వచనాన్ని చూద్దామా?
యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం 590వ పేజీలో దేవుడే వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు. క్రమము నేర్పేవాడెవరు? దేవుడు. అందుకే రాయబడింది అక్కడ, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఈరోజు దేవుడు నేర్పే క్రమము సమాజానికి ఇష్టం కలగట్ల. దేవుని సేవకుడు చెప్పే క్రమమే నచ్చట్ల. మొన్నడెప్పుడో నేను ఒక మాట చెప్పాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది స్త్రీల డాక్టర్ దగ్గరికే అవసరంలే, మగ డాక్టర్ దగ్గరికే పోయి కూర్చున్నప్పుడు, స్త్రీలు కూర్చున్నప్పుడు ఏదో పలాని బాగలేదు అని చెప్పారనుకుందాం, వయస్సు ఏదైనా పర్లేదు, వెనక్కి తిరగమ్మా అని చెప్పి ఆయన స్టెథోస్కోప్ పట్టుకొని వీపంతా చూసి ముందు కూడా తిరుగు అంటాడు. తిరుగు అన్న తర్వాత సహజంగా స్టెత్ ఏదైనా కానీ వైద్యుని చేతిలో ఉన్న ఇది ఎదురుగా కూడా భాగాన్ని తాకుతున్నప్పుడు అదేంటండి, వెనక కూడా గుండె యొక్క నమూనా తెలుస్తుందంట పూర్తిగా. ఇంకక్కడ చాలు కదా, నేను స్త్రీని కదా, ముందేం అవసరం అనేం అడగం. పీల్చు అంటే పీల్చి, ఇడుసు అంటే ఇడిసి, దేన్ని గాలిని చేసి ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నావో చెప్పాం డాక్టర్ దగ్గర. అదే సేవకుడు తల మీద ముసుగేసుకోమ్మా, ఈయనేమో ముసుగు తీసేయి అన్నాడు పక్కకు, ఆయనేమో తల మీద ముసుగు వేసుకో అన్నాడు, బట్ట చక్కగా కట్టుకో అన్నాడు, చక్కగా జీవించు అంటే సేవకుడేమో విలను, డాక్టర్ ఏమో మంచోడు. ఈయన తండ్రి స్థానంలో ఉండి గౌరవాన్ని నేర్పించేవాడు, నువ్వు ఆయనకు డబ్బులు ఇచ్చి, ఉద్దేశాలేదో మనకు తెలియవు కానీ అలాంటి జీవితాలు జీవిస్తున్న సమాజం ఇది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు క్రమము నేర్పేవాడు. ఆయన క్రమము నేర్పాలి అనంటే కింది లైన్లో ఒకటి రాయబడింది, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఎవరు బోధించేది? దేవుడు వచ్చి ఇంటికి పోయి కూర్చుంటారంటే ఇప్పుడు లేపి నిన్ను మా అర్ధగంట ప్రసంగం అని చెప్తాను నీకు ఆయన కదమ్మా. ఎవరు చెప్తారు బోధ? సేవకుని నిలబెట్టుకొని బోధిస్తాడు ఆయన. ప్రతిరోజు ఆయన వచ్చి చెప్పడు. స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ను పెట్టారు, వాళ్ళు చెప్తారు అంతే. ఆయన కరస్పాండెంట్ గానో ప్రిన్సిపల్ గానో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ చేస్తాడు. అది మనము గ్రహించాలి. క్రమము నేర్పే దేవుడు మన దేవుడు. ఆకాశం సువిశాలంగా ఉందని ఎగిరిన విమానం ఆకాశం అంతా తిరగదు. దానికి ఖచ్చితంగా ఎగిరిన చోటు నుంచి అక్కడికి వెళ్లాల్సిన చోటు వరకు ఒక క్రమము, ఆకాశములో ఒక క్రమములో వెళ్ళాలి. అది ఇటు పడితే అటు వెళ్తాను, అంత ఆకాశం ఖాళీగా ఉంది, అంత ఎగురుతాను అని అంటే లోపల ఉండే వాళ్ళకి ఆ డ్రైవింగ్ ఇద్దరికి ప్రమాదమే. సముద్రం చాలా పెద్దదని ఆ ఓడలు ఎటు పడితే అటు పోవడానికి కూడా లేదు. ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని కనుగొని ఆకాశంలోనికి ఎగరడానికైనా, భూమి మీద సంచరించడానికైనా, నీటిలో ప్రయాణము చేయడానికైనా కొన్ని క్రమాలు ఉన్నాయి. క్రమమును చెడగొట్టేది ఏంటో తెలుసా? అది చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇదేంటిది? ఇది క్రమము కాదు, అక్రమము విస్తరించుట చేత ప్రేమ ఏమైపోతుంది? చల్లబడిపోతుంది. ఎందుకు? అటువైపున క్రమం లేదు. క్రమం కొరకు ఎంతో ప్రయాసపడితే క్రమం లేదు, చెడే కనపడుతుంది, ప్రేమ చల్లబడిపోతుంది. ఏ క్రమాన్ని కలిగి ఉంటే మనం
అభివృద్ధి చెందుతామో తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని చెప్తాను. దినవృత్తాంతములు 29వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 35వ వచనం 383వ పేజీలో 35వ వచనము. సమాధాన బలి పశువుల కృహును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణలు సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. దీవించబడాలంటే క్రమమైన మందిర సహవాసము అవసరం. మీరు బాగానే చెప్తారన్నా, మాకేం పనులు లేవా? అవును, మరి ప్రొద్దున 3 గంటల నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిరోజు పనే చేస్తారు మీరు కదండి, ప్రతిరోజు చదివే. నేను అనుకున్నాను సెలవులు కదా, పిల్లలు దేవుని మందిరానికి వస్తారు నియామక కూడికల్లో కూడా అనుకున్నాను. అంటే ఆదివారం 1 గంట దేవునికి ఇస్తే భక్తి వస్తుందా? 1 గంట కాదు, 2 గంటలు ఇచ్చిన వెధవలకే బుద్ధులు మారలా. ఇంకా నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చి 1 గంట గడిపి మిగతా రోజంతా చదువు. వాడికేం డబ్బులు కావాలి? ఇప్పుడు ఏం చెప్తారు? సరే, 5వ తరగతో, 6వ తరగతో, 7వ తరగతో, 8వ తరగతో ఇది ప్రాముఖ్యమైన చదువా? ఒకవేళ 10వ తరగతో, నీటో, ఎంసెట్టో అవి ప్రిపరేషన్ అంటే అవునులేండి తక్కువ టైం ఉంది చదువుకోవాలి అని. ఇవేం చదువు? ఇది ఫోన్ నేర్పించిన చదువు అన్నమాట. మేము ఊరు వదిలిపెట్టొచ్చాం, ఆ ఊరు వదిలిపెట్టొస్తే మీరు కూడా చదువుకోండి, భార్యాభర్త ఎదురుపోయి, జ్ఞానం వస్తుంది బాగా. దేవుడొద్దు మనకు. నేను చూస్తుంటే అప్పుడప్పుడు అలా వెళ్ళిపోతూ చదివింది తక్కువ, ఎదురు అంగట్లో నిలబడింది ఎక్కువ. చదివింది తక్కువ, పిల్లల్ని ఎత్తుకొని తిరిగింది ఎక్కువ. మనం ఏమనుకుంటాం? గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథం చెప్తుంది యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. కొలసలకు రాసిన పత్రికలో రాయబడిన మాట అంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి మీద ఉన్నాయి? దేవుని యందు గుప్తమై ఉన్నాయి. ఇదిగొచ్చి ఇంతో అంతో బాగుపడింది దేవుని వాక్యాన్ని బట్టే తప్ప చదువు వల్ల కాదని మీరు ఇంటికి వెళ్ళినాక పోయి చెప్పుకోండి. బాగుపడతారు, దీవించబడతారు. జ్ఞానము పరిమితి కలిగింది. ప్రపంచ దేశాల్లో వద్దులేండి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనబడే మనం ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం అన్ని పాఠశాలకు, అది ప్రైవేట్ అయినా ఇదైనా ఏదైనా, అన్నిటికీ సెలవులు ఇచ్చి ఇళ్ళకు పంపించేశారు. మనం మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు బరువు అయిపోయి ట్యూషన్లకు పంపించేస్తా ఉన్నారు. భలే జ్ఞానం. ఆయన అన్నాడు మందిరము క్రమమును నేర్పిస్తుంది. ఎలాంటి క్రమమో తెలుసా? ఒక మాట చెప్పి వివరిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం ఒకసారి. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి. అది వద్దు మనకు. ఇది చూద్దాం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. సమస్తము చెప్పండి. క్రమముగా, దాని ముందు మర్యాదగా. చదువు మర్యాద నేర్పదము. ఇది వరకు ఎప్పుడో ఒకసారి చెప్పాను నేను. తెలిసినోనికి చెప్పచ్చు, తెలియనోనికి చెప్పచ్చు. సగం తెలిసినోనికి చెప్పడం ఎవరి వల్ల కాదు. సగం తెలిసిందా చూడండి. అంటే ఇటు పూర్తిగా డిగ్రీ చదివింటాడు, ఇటు పూర్తిగా 0 చదివింటాడు, సగమే చదివింటాడు. చూడు, వీనికి ఏమి జ్ఞానం అందదు. మర్యాద అనేది దేవుని వాక్యము నేర్పిస్తుంది ప్రియులారా. ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా కూర్చోవాలి, ప్రవర్తన ఎలాగ సరిదిద్దుకోవాలి నేర్పించేది, మర్యాదను నేర్పించేది మందిరం. అందుకే అన్నాడు మందిర క్రమాన్ని
పోగొట్టుకోమాకండి. హిజ్కియా అనబడే వ్యక్తి గొప్ప దైవదాసుడు. ఆయన అంటే ఒక రాజు, 25 సంవత్సరాల్లో రాజు అయ్యాడు. రాజు కాగానే వాళ్ళ నాన్న మూసివేసిన మందిరాన్ని తెరిచాడు. రండి మరొకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనాన్ని మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, చాలు, హృదయం అనే మందిర తలుపులను తెరిచి లోపలున్న చెత్తా చెదారాన్ని బయట పడేసి దాన్ని ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. మందిరం అంటే ఇది బాగా శుభ్రపరుస్తున్నాం అనుకుంటారు. ఇది బాగానే ఉంది. ఇక్కడ ఒక మందిరం ఉంది, హృదయం అనే మందిరం ఉంది. ఇక్కడ దేవుని ఆలయం అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అన్నాడు. ఈ మందిరాన్ని క్రమంగా కట్టుకోకపోతే, ఈ మందిరాన్ని బాల్యము నుంచి దైవికమైనటువంటి పద్ధతిలో నడిపించుకోకపోతే, బాల్యములో నుంచి నడిపించుకుంటున్న వాళ్ళనే సాతానుడు అటాక్ చేస్తే ఇక క్రమమే లేని వారి పరిస్థితి ఏంటి? దేవుని వాక్యం అదే సెలవిచ్చింది ప్రియులారా. పచ్చి మొద్దుకే ఇలాంటి గాయమైతే ఇక ఎండిపోయిన దాన్ని కాలిపోయే పరిస్థితి ఏంటి? హిజ్కియా మందిర తలుపులను తెరిచాడు, దుమ్ము ధూళి దులిపాడు. దేవుని మందిరానికి వస్తే లోపల పట్టిన పాపమనే దుమ్ము దులిపేసుకోవచ్చు, క్రమాన్ని నేర్చేసుకోవచ్చు. మీకు చెప్తాను ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మందిర క్రమము బ్రతుకుకు ఒక చక్కటి బంగారు బాటను వేసే క్రమం. నేను చదువులను తృణీకరించి మాట్లాడడంలా, చదువు కన్నా సంస్కారము చాలా గొప్పది. సంస్కారము దేవుని వాక్యము ద్వారా మాత్రమే వస్తుంది. మన భారతదేశానికి సువార్త తీసుకువచ్చిన తర్వాత బట్ట కట్టుకోవడం, విద్య నేర్చుకోవడం, వైద్యం చేసుకోవడం, ఇవన్నీ నేర్పించింది చదువు కాదు, దేవుని వాక్యమే. మేము కొన్ని దినాల క్రితం మీకు తెలుసు రంపచోడవరం అనే ప్రదేశాలకు వెళ్ళాం. రాజమండ్రి నుంచి రంపచోడవరం, తాడేపల్లిగూడెం అలాగ కొండల్లోకి వెళ్ళిపోయాం. సువార్త నిమిత్తం వెళ్ళిపోయాం. అది క్రిస్మస్ టైం కాబట్టి భయంకరమైన చలి. డిసెంబర్ 21, 22 ఆ ప్రాంతంలో మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక సిగ్నల్స్ ఏముండో. అక్కడ ఉన్న వ్యక్తి మళ్ళీ రంపచోడవరం వస్తే సిగ్నల్ వస్తాయి. అక్కడికి వెళ్ళిపోయాం. అది కొండల మీద నుంచి దాటుకుంటూ వెళ్ళాల్సిన ప్రదేశం. దేవుని మహాకృప, మట్టి రోడ్లలో చిన్న కార్లు, ఇప్పుడు ఉన్నటువంటి కార్లు అయితే పోవు. అది బొలోరా అనబడే వాహనం, దాని ద్వారా ఎలాగో అక్కడికి వెళ్ళిపోయాం. ఫోన్లు ఏం పనిచేయవు. అక్కడున్నటువంటి ఆ ప్రదేశాలన్నిటినీ రాత్రి కదా వెళ్ళింది మేము, సాయంత్రం 7 ఆ ప్రాంతం అయింది. ఉదయకాలం ఆ రాత్రి కూడికైపోయింది. ఉదయకాలం వాళ్ళు చాలా ప్రేమగా మేము ఇక్కడ కొంచెం మీకు డిన్నర్ మాదిరిగా రెడీ చేస్తాం, రాత్రి తిన్నా సరే అని చెప్పేసి మళ్ళీ ఏదో సపరేట్గా వాళ్ళు అరేంజ్ చేశారు. ఈలోపు నేను ఒకసారి అలాగ తిరిగేసి వస్తానని చెప్పేసి అలాగన్నీ సంచరించేసి వస్తే, ఆ ప్రదేశాల్లో ఒకప్పుడు అక్కడికి సువార్త వెళ్ళక ముందుగా ఎవరికి చక్కటి బట్ట విధానం, కట్టుకునే విధానం తెలిసేది కాదు. కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వాళ్ళు, ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఆ పాతవి, కొత్తవి ఇచ్చినది రోజులు కాదు ఫస్ట్లో, ఆ పాతవి తీసుకొని వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడున్న పిల్లలను పిలుచుకొచ్చి, చిన్న పిల్లలను, ఆడపిల్లలను, స్త్రీలు మగపిల్లలను, పురుషులు పిలుచుకొచ్చి వాళ్ళకి స్నానాలు చేపించి, డ్రెస్సులు తొడిగిచ్చి, చక్కగా తల దూగిచ్చి, ఆ స్త్రీలకు మంచిగా వస్త్రాలు ఇచ్చి, పురుషులకు మంచి వస్త్రాలను ఇచ్చి,
కట్టుబొట్టు నేర్పించి ఇవన్నీ మేము చేయడానికి కారణం, ఇవన్నీ మాకు నేర్పించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే దేవుడని చెప్పి వాళ్ళంతా చెట్లకు ఉండేటటువంటి ఆ కళ్ళు లేకపోతే ఆ చెట్లకు వచ్చే పాలు కళ్ళు తాగి మత్తులో అలాగే పడుకుంటారు అంతే. ఇంకా అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరాలు నిర్మించి వారు ఈరోజు ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు చూస్తే ఆ ఉన్నవే కొన్ని అయినప్పటికీ చాలా చక్కగా సౌకర్యవంతమైన జీవితాలు జీవించినట్టుగా కనిపించింది. అక్కడ పనిచేసేటటువంటి యవనస్తులు చాకు మాదిరి ఉన్నారు, కుర్రోళ్ళు. వాళ్ళని పిలిచి అడిగాను నేను, ఏం తమ్ముడు ఏం పనికి వెళ్ళలేదంటే, లేదు సార్ ఎవరు పనికి పిలవలేదు, పనులు అయిపోయాయి అన్నారు. ఎంత ఇస్తారు మీకు పని చేస్తే అంటే, పొద్దున్నే 8 గంటలకు వెళ్తాం సార్, సాయంత్రం 5:30, 6కు వస్తాము, 200 ఇస్తారు సార్ పని అని అన్నారు. మళ్ళీ మీ ఆయపకి చెప్పావు, చెంతకు పిలిచికచ్చుకుంటాడు వచ్చి, 200 అయితే నేను 500 ఇస్తారే సార్, పిలిచికచ్చుకుంటాను, నేనే బో పెడతా అని. 200 ఇస్తారు సార్ మాకు అని అన్నారు. మరి మీరు పట్టణానికి వెళ్తే, పట్టణానికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మాకు పనులు ఇవ్వరు సార్, మేము ఏదైనా దొంగతనం చేసేసి వెళ్ళిపోతామని చెప్పేసి మా అందరికీ ఒక మేస్త్రి మాదిరి ఉంటారు ఈ పల్లెల్లో, అక్కడక్కడ గూడాల్లో ఉన్నారు. వాళ్ళు మాకు ఒక 5,000, 10,000 అడ్వాన్స్గా ఇచ్చి మమ్మల్ని పనిలో పెడతారు. వాళ్ళు చెప్తారు మీకు రోజుకి 500 ఇస్తాంలే అంటారు. వాళ్ళు 700, 800 మేస్త్రీలు ఇప్పించుకుంటారు. అలాగ మా జీవితం. ఏదేమైనా కొంతైనా ఈరోజు మేము చక్కగా ఉన్నాము అని అంటే దేవుని వాక్యము ద్వారా కట్టబడ్డ మా జీవితాలు. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్పది? ఏది గొప్పది? దేవుని సహవాసం చాలా గొప్పది. ఆ దాని మీద ఏముండాలో తెలుసా? అక్కడ చూడండి, ఒక మాట రాయబడింది 29వ అధ్యాయం, అక్కడే 12వ వచనాన్ని చూడండి. 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దామా? హిజ్కియా ఒక మాట చెప్తున్నాడు, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని మందిరాన్ని ఏం చేయకూడదంట? అశ్రద్ధ. మీరు ఎవరికైనా పని వాళ్ళకు ఒక 5,000, 10,000 అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు పని చేయకపోతే, లేకపోతే ఊర్లోకి వెళ్ళిపోతే, ఏరా మేము అడ్వాన్సులు ఇచ్చాం, మేము ఏం చెప్పుకోవాలి యజమానులకు అంటారు కదండి. మరి దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు, ఏరా ఏమమ్మాయి ప్రార్థనకు రాలే అని అడగడా? నువ్వు ఇచ్చిన 1,00,000 రూపాయలకే నీకు అంత అజమాయిషి ఉంటే నీకు ప్రాణం ఇచ్చిన దేవుని మీద ఎంత అజమాయిషి ఉండాలా? ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి సున్నితంగా చెబుతున్న మాట, యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు గనుక మీరేం చేయొద్దు? అశ్రద్ధ చేయమాకండి. ఈరోజు డ్యూటీ అంటే శ్రద్ధ, మందిరం అంటే అశ్రద్ధ. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, చదివిన వాళ్ళందరూ బాగుపడలేదు, కానీ దేవుని నమ్మి దైవికమైన క్రమములో నడిచినోడు మాత్రం బాగుపడకుండా ఉన్నట్టు ప్రపంచ చరిత్రలో లేదు. అది దేవుని యొక్క గొప్పతనం. బ్రతుకునిచ్చినవాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, సమస్తమును మర్యాదగాను చెప్పండి క్రమముగాను జరుగనీయుడి. మర్యాదను నేర్పేది మందిరం అండి. మనిషిని మనిషిగా నేర్పించేది మందిరం ప్రియులారా. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, చాలా ప్రాముఖ్యమైన విద్యల్లో మీ పిల్లలు స్కూల్లో ఉండడం ఇట్స్ ఓకే, కానీ మిగతా దానిలకు మీరు తొందరపడేసి దేవుని సన్నిధిని దూరం చేశారు అని అంటే, వారు పిల్లలుగా ఉన్నప్పుడు ఏమైపోతారంటే, మీరు కొడతారని తిడతారని భయపడతారు. మీ అధికమైనటువంటి ఒత్తిడి అధికమైపోయినప్పుడు ఒక దినాన మీకు వేరై తిరగబడతారు. మీరు అవమాన భరితులైనప్పుడు ప్రార్థన చేసిన ఉపయోగాలు ఉండవు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మీకు చెప్తాను. ఇప్పటికైతే అభివృద్ధికి నడుచుకోవలసిన క్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన మొదటి విషయాన్ని చూసాం. దేవుని మందిరము క్రమముగా, మందిర సేవ క్రమముగా, విశ్వాస జీవితం క్రమముగా, క్రమానికి ముందుగా మర్యాద. అందుకే దేవుడు అన్నాడు, అశ్రద్ధ చేయమాకండి. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయమాకండి. అశ్రద్ధ
అవమానాన్ని తెస్తుంది. అశ్రద్ధ బాధలు తీసుకొచ్చి పెడుతుంది. అశ్రద్ధ బంధాలను చెడగొడుతుంది. అశ్రద్ధ లోకములో తల దించుకునేటట్టుగా చేస్తుంది. అందుకే శ్రద్ధ కలిగి ఉండండి. దేవుని పాద సన్నిధి ఎడల తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణాభూతుడా, మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అన్నిటి యందు క్రమముగా నడుచుకోమన్నారు. క్రమమును నేర్పే దేవుడవు నీవు అని మీ లేఖనము సెలవిస్తుంది. ఆ క్రమము మాకు మర్యాదను, సమాజంలో గౌరవం ఇస్తుందన్న మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ విలువైన పరలోకపు వాక్కులు మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించుటకు విధేయత, వినయము ఇవి మందిర క్రమములోనే దొరికి నేర్పించుకునేటివి కాబట్టి ఇటు వాటిని మేము కలిగి ఉండి మీ నిత్యత్వాన్ని చేరుకోవడానికి సహాయం చేయండి. ఎందరికో ఇటు క్రమము లేక మేము పుట్టుకతో క్రైస్తవులమని చెప్పుకునేవారు విచ్చల విడిగా బ్రతుకుతున్న బ్రతుకులు మేము చూస్తూ ఉన్నాము నాయన. అట్టి స్థితిలో నీ వాక్య వీక్షకులైన బిడ్డలు ఎవరూ ఉండకుండా దైవికమైన క్రమముతో మీకు సాక్షిగా బ్రతుకుటకు కృపనివ్వండి. ఓ తండ్రి, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.